నిన్నే బాగులూరులో ఇదే మరి ప్రోగ్రాం నడిచాయి. 10:30 బస్ స్టాండ్లో శ్రీరామన్ కుంభాభిషేకం అయ్యి 2 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం కోసము అక్కడ ఇదే మాదిరి సుమారు ఒక 100-150 మంది చేరి ఆడ ప్రోగ్రాం నడిచాయి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జైనా రన్ జైనా రన్ జై भारत माता के जय, 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 भारत माता के जय. నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన దేశభక్తులందరికీ సుస్వాగతం. ఈ యంగర్ జనరేషన్ ఇంతటి దేశ ప్రేమ ఉందంటే ఇప్పుడు కూడా నా పేరు మునిరెడ్డి అని ఈ ఊళ్ళో ఇప్పుడు నేను వాసం లేకపోయినా కూడా ఇక్కడికి వస్తుపోతుంటాను. అగ్రికల్చర్ అంతా ఉంది. నేను జస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా I visited even England also, got PhD from Mysore University. చిన్నప్పటి నుంచి నాకు బెంగళూరులో ఉంటే కూడా ఒకరోజు నాకు సతీష్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఫంక్షన్ కానీ ఎక్కడ మాట్లాడకపోతే రాపపోను నేను మాట్లాడేవాడు, వాడు పక్షంగా మాట్లాడేవాడు. ఎలక్షన్ టైంలో ఎక్కడైనా కానీ మాట్లాడేవాడు సతీష్ రెడ్డి. అట్లా మన హిందూ ఈ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడు. చూడండి, ఒక్క మాట చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు పూర్తి హిందూ దేశం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక హిందూ 2% కూడా హిందూస్ లేదు. ఇప్పుడు 1% హిందువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 5%కి దిగిపోయారు హిందువులు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ప్రతిరోజు హింస, ద్వేషం, హిందువుల్ని, యువకుల్ని ప్రతిరోజు మాయాహోమం జరిగే సమయం ఇది బంగ్లాదేశ్లో. ఇటువంటి క్లిష్ట దేశంలో మనకు రక్షణ ఇవ్వబడే ఒకే ఒక శ్రీరాములకు చెందినటువంటి ఒక వ్యక్తికి మనం ఎప్పుడూ శరణాగతి. ఏమి లేదు, రెండే మాట్లాడి అంతే. సారీ, నాకు తెలుగు కూడా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. కెథోలిసిటీ అందరినీ సమానంగా చేసుకొని బతికేది కెథోలిసిటీ, హిందూ క్యారెక్టర్. అసిమిలేషన్, అన్ని మతాలని జీవించుకొని బతికేది హిందూయిజం. అందరితో సమానంగా బతికేది హిందూయిజం. నెక్స్ట్ కెథోలిసిటీ అండ్ అనదర్ వన్ ఇస్ టాలరేషన్, రిలీజియస్ టాలరేషన్. మనం వేరే మతస్థులు ఇద్దరున్నా సరే, ముగ్గురున్నా సరే మనకు సమానంగా చూస్తాం. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హిందూస్. బట్ అదే మనమైతే వాడు పొద్దునంతా మనం 100 జనం కూడా బతికేది. అందరికీ నమస్కారము. ఈరోజు మన కృష్ణగిరి డిస్టిక్లోనూ మన సారక్పల్లి గ్రామాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే ఈరోజు హిందూ బంధువులు, హిందూ అభిమానులుగా ఉంది. ఎలా అంటే ఈ కార్యక్రమము మూడో ఏడాదిగా మన అయోధ్య
శ్రీరామచంద్ర ప్రభు ఈరోజు మూడో పటాభిషేకాన్ని సారపల్లి గ్రామంలో అతి విజృంభంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అతి వైభవముగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ చెప్పాలంటే ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్య అతిథులే ఇక్కడ వచ్చినటువంటి అందరూ. ఎలా అంటే సారపల్లిలో ఈ రోజు ఇంకా కాదు, మేము చాలా ఏళ్ళు ఇంకా ఈ గ్రామాన్ని ఈ పంచాయతీని చూస్తూ ఉన్నాము. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు మన హిందూ ధర్మాన్ని చాలా ప్రేమిస్తారు ఈ సారపల్లి పంచాయతీలో. ఎలా అంటే మన హిందువులకి మన దేశంలో ఏమైనా జరిగినదంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు చాలా మనసుకి చాలా నొప్పి అవుతుంది. ఎలాంటే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దోడు చిన్నలు కావచ్చు అట్లా మృదు మనసు. ఎలాంటే ఈ గ్రామంలో మన శ్రీనివాస రెడ్డిని కావచ్చు, మన జట్లా ఉన్నటువంటి ఏరే మన వేణాన్ని కావచ్చు, మరియు వానమంగళము మన మధుబూబన్న చూస్తే చాలా సంతోషంగా ఉంది. వానమంగళం ఇంకా వాళ్ళు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. మరియు మన జయరామరెడ్డి అని కావచ్చు, మన సిద్ధాంశములు కావచ్చు, అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం అవుతుంది. అందరూ చేరి కాషాయ దళపతులు ఈరోజు అయోధ్య శ్రీరామచంద్ర కాషాయ ధ్వజాన్ని శ్రీరామచంద్రుడి ధ్వజాన్ని ఈ సారపల్లి గ్రామంలో అతి విజృంభంగా ధ్వజాన్ని ఈరోజు ధ్వజారణ అందరూ చేరి చేసినాము. ఈ కార్యక్రమానికి మీరందరూ మన గ్రామస్తులు కావచ్చు, మన కృష్ణగిరి వెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వి ನಾರಾಯಣಜಿ గారిని మీరు ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳ పిలిచినారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ದಿನ 3ನೇ ವರ್ಷದ ಶ್ರೀರಾಮ ಮಂದಿರದ ಒಂದು ದೇವಸ್ಥಾನದ ಪ್ರಾರಂಭವಾದಂಥ ದಿವಸದಿಂದ ಈ ಒಂದು ಧ್ವಜಾರೋಹಣ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಸಾರ್ಕಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಂತೇಳಿ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯಿತು. ನಮಗೆ ಸುಮಾರು 500 ವರ್ಷಗಳಿಂದ ಈ ಶ್ರೀರಾಮ ಮಂದಿರವನ್ನ ಕಟ್ಟೋಕೆ ನಮ್ಮ ಹಿಂದೂ ಬಂಧುಗಳು ತುಂಬಾ ಜನ ಪ್ರಾಣತ್ಯಾಗ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ತುಂಬಾ ಜನ ತಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಅರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಒಂದು ಅರ್ಪಣೆಯಲ್ಲಿ ನಮ್ಮ ತಾಲೂಕಲ್ಲೂ ಸಹ ಸುಮಾರು 4-5 ಜನ ಪ್ರಾಣಗಳನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ತುಪಾಕಿ ಗುಂಡುಗಳು ಸಹ ಬಲಿಯಾಗಿದ್ದಾರೆ. ಈ ರೀತಿಯಾದಂತ ಸುಮಾರು ಬಲಿದಾನದ ಒಂದು ಫಲವಾಗಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಭವ್ಯವಾದಂತ ರಾಮ ಮಂದಿರವನ್ನ ನೋಡುವಂತ ಭಾಗ್ಯ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಿಕ್ಕಿದೆ. ಪಕ್ಷಾತೀತವಾಗಿ ನಾವು ಇವತ್ತು ಯೋಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಹಿಂದೂಗಳು ಅಂತ ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. ಯಾವುದೇ ದೇಶದಲ್ಲಿ ಹೋದ್ರೂ ಕೂಡ ನಾವು ಹಿಂದೂ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾನೇನೋ ತುಂಬಾ ಏನಂತ ಹೇಳ್ತೀವಿ, ಕೂಲಿ ಮಾಡುವಂತ ಒಂದು ಮನಸ್ಥಿತಿ ಅನ್ನೋ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಇತ್ತು. ಆದ್ರೆ ಇವತ್ತು ಹೆಮ್ಮೆಯಿಂದ ಯಾವ ದೇಶದಲ್ಲಿ ಹೋದ್ರು, ಯಾವ ಏರ್ಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಹೋದ್ರು ಕೂಡ ಇಂಡಿಯಾದಿಂದ ಬಂದಿದ್ದೀರಾ ಅನ್ನೋ ಒಂದು ಅವ್ರನ್ನ ಹೆಮ್ಮೆಯಿಂದ ನೋಡುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಇವತ್ತು ಬಂದಿದೆ. ಆ ರೀತಿಯಂತ ರಾಮರಾಜ್ಯ ಇವತ್ತು ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಆಗ್ತಾ ಇದೆ. ಮುಖ್ಯವಾಗಿ ರಾಮರಾಜ್ಯ ಅಂದ್ರೆ ಏನ್ ಅನ್ಕೊಂಡಿದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನೋಡ್ರಿ, ರಾವಣನು ಬದುಕಿದ್ದಾಗ ರಾಮನು ಬದುಕಿದ್ರು. 1,000 ಜನಗಳಲ್ಲಿ ಒಬ್ಬ ರಾಮನ ಹೇಗೋ 1,000 ಜನಗಳಲ್ಲಿ ಒಬ್ಬ ರಾವಣನು ಹಾಗೆ ಇದ್ದ. ಇವತ್ತಿಗೂ ಕೂಡ ರಾವಣರು ಇದ್ದಾರೆ, ರಾಮರು ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ನಮಗೆ ಬೇಕಾಗಿರೋ ಧರ್ಮವನ್ನ ಕಾಪಾಡುವಂತವ್ರಿಗೆ ಮಂದಿರಗಳನ್ನ ಕಟ್ತೀವಿ, ಧರ್ಮವನ್ನ ನಾಶ ಮಾಡುವಂತವ್ರನ್ನ ಮೂಲೆಗೆ ತಳ್ತೀವಿ ಅನ್ನೋದ್ರಿಗೆ ರಾಮಾಯಣ ಒಂದು ನಿದರ್ಶನ. ನಮಗೆ ರಾಮಾಯಣದಲ್ಲಿ 14 ವರ್ಷ ವನವಾಸ ಮಾಡಿದಂತ ರಾಮ ಇವತ್ತು ಅವರು ಮಾಡಿದಂತ ತ್ಯಾಗ ಗುಣಗಳು ಇವತ್ತು ನಮ್ಗೆಲ್ರಿಗೂ ಆದರ್ಶ. ತುಂಬಾ ಜನ ರಾಮರ ಫೋಟೋಗಳನ್ನ ಮನೆಗಳಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಇವತ್ತು ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲೂ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮ ಮಂದಿರ ಓಪನ್ ಆದ ತಕ್ಷಣ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲೂ ರಾಮರ ಒಂದು ಫೋಟೋ ಇಟ್ಟಿರ್ತಾರೆ. 90% ಇಟ್ಟಿರ್ತಾರೆ, ಹೌದಲ್ವಾ? ಹಾಗಾಗಿ ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ರು ಗೊತ್ತಾ, ರಾಮ ಸೀತಾರಾಮರ ಫೋಟೋ ಮನೆಯಲ್ಲಿಟ್ರೆ ನಮಗೂ ಜಗಳ ಬಂದ್ಬಿಡುತ್ತೆ, ನಾವೊಂಥರ ಕಾಡ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾಗುತ್ತೆ ಅಂತ. ನಾವೆಲ್ಲ ಇರೋದೇ ಕಾಡಿಗೆ.
ಭರತನ ಆದರ್ಶ ಇರಬೇಕು, ಶತ್ರುಘ್ನನ ಆದರ್ಶ ಇರಬೇಕು. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ಸೇವಾ ಮನೋಭಾವನೆಯ ಹನುಮಂತನ, ಆಂಜನೇಯನ ಆದರ್ಶ ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲೂ ಕೂಡ ಬೆಳೆಸ್ಕೋಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬರ ದೇಹದಲ್ಲೂ ಕೂಡ ರಾಮ, ಲಕ್ಷ್ಮಣ, ಸೀತಾ, ಭರತ, ಶತ್ರುಘ್ನ, ಇನ್ನೊಬ್ರು ಇದ್ದಾರೆ ರಾವಣನ್ನು ಕೂಡ ಎಲ್ಲಿ ಕಮ್ಮಿ ಮಾಡ್ಕೋಬೇಕು. ಕುಂಭಕರ್ಣನೂ ಇರ್ಬೇಕು ನಮ್ಮಲ್ಲಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾವು ನಿದ್ದೆ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. ಕುಂಭಕರ್ಣನೂ ಇದ್ದಾನೆ ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ, ರಾವಣನೂ ಇದ್ದಾನೆ. ನಾವು ಧರ್ಮಕ್ಕೇನಾದ್ರೂ ಕಷ್ಟ ಬಂದಾಗ ರಾವಣರಾಗಬೇಕು, ಶಾಂತವಾಗಿರಬೇಕು, ಧರ್ಮವನ್ನು ಕಾಪಾಡಬೇಕು ಅಂದ್ರೆ ರಾಮರಾಗಬೇಕು. ಈ ರೀತಿ ಇವತ್ತು ಪ್ರತಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲೂ ನಾನೊಂದು 15 ದಿವಸ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ಹಳ್ಳಿಯಲ್ಲೂ ಕೂಡ ನಾವು ಭಜನೆ ಮಾಡ್ತೀವಿ. ಯಾವ ಮಾಸದಲ್ಲಿ? ಧನುರ್ಮಾಸದಲ್ಲಿ. ತುಂಬಾ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಅವು ಆಚೆ ಹೋಗಿದೆ. ಮೊನ್ನೆ ಅಂಚೆಟ್ಟಿಯಲ್ಲಿ ಹೋಗಿದ್ದೆ, ಅವರೊಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಗೊತ್ತಾ? ಯಾವ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ಧನುರ್ಮಾಸದಲ್ಲಿ ಭಜನೆ ಆಗುತ್ತೆ ಅಲ್ಲಿ ಊರಿಂದ ಆಚೆ ಇರ್ತಾನೆ ಯಮ. ಯಾವ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಭಜನೆ ನಿಂತೋಗಿದೆ ಆ ಊರೊಳಗಡೆ ಬೇಟ ಆಡಿ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ ಯಮ ಅಂತ. ನಿಜವಾಗ್ಲೂ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು. ಆ ಒಂದು 85 ವರ್ಷದ ಒಂದು ಹಿರಿಯರು ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಅದನ್ನ ನಿದರ್ಶನವನ್ನ ಕಣ್ಣಾರೆ ಕಂಡೋನ್ ನಾನು. ಯಾವತ್ತು ನಮ್ಮೂರಲ್ಲಿ ಭಜನೆ ನಿಂತೋಯ್ತೋ 25-30 ವರ್ಷಗಳ ಹುಡುಗರು ಎಣ್ಣೆ ಹೊಡೆದು ಸಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನ ಬೀದಿಗೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೆಂಡತಿನ ಬೀದಿಗೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಯಾವಾಗ ಬಂತು ಅಂದ್ರೆ ರಾಮನಾಮ ಭಜನೆಯನ್ನ ನಮ್ಮ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಯಾವತ್ತು ಕಮ್ಮಿ ಮಾಡಿ ಹಣದ ಭಜನೆಯನ್ನ, ಎಂಡದ ಭಜನೆಯನ್ನ, ಅಧಿಕಾರದ ಭಜನೆಯನ್ನ, ಯಾವ ಅಯೋಗ್ಯರು, ಯಾವನು ಒಬ್ಬ ಅಯೋಗ್ಯ ಅವನ ಮನೆ ಬದುಕೋಸ್ಕರ ಎಣ್ಣೆ ತಂದು ನಮ್ಮ ಊರಿಗೆ ಕೊಟ್ಟನೋ ಆವತ್ತಿಂದ ನಮ್ಮ ಹಳ್ಳಿಗಳು ಹಾಳಾಗ್ತಾ ಇದೆ. ನಾನು ಎಲ್ಲ ಪಕ್ಷಗಳಿಗೂ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಹಳ್ಳಿಗಳು ಧರ್ಮ ಜಾಗೃತಿಯನ್ನ ಬೆಳೆಸ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಅದು ಯಾವುದೇ ಪಕ್ಷದವನು ಕೂಡ ಎಣ್ಣೆ ಬಾಟ್ಲು ತಗೊಂಡು ಊರೊಳಗೆ ಬಂದ್ರೆ ಲಕ್ಕಡ ತಗೊಂಡು ಹೊಡೆದು ಆಚೆ ಹಾಕ್ರಿ. ಆವತ್ತು ನಮ್ಮ ಹಳ್ಳಿಗಳು ಸರಿ ಹೋಗ್ತವೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಸರಿ ಹೋಗ್ತಾರೆ. ಇದು ನಾನು ತುಂಬಾ ಮನಸ್ಸಿನ ನೋವಿನಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಧರ್ಮದ ಆಧಾರದ ಮೇಲೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ಪಕ್ಷವನ್ನ ಕಟ್ಟಬೇಕು. ದೇಶದ ಒಂದು ಉನ್ನತಿಗೋಸ್ಕರ, ನಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯಕ್ಕೋಸ್ಕರ, ನಮ್ಮ ಮಕ್ಕಳ ವಿದ್ಯೆಗೋಸ್ಕರ, ನಾವು ನಮ್ಮ ಕುಟುಂಬಗಳ ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ ನಾವೆಲ್ಲರೂ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬರಬೇಕು ಹೊರತು ಆಸ್ತಿಗಳ ಮಾಡಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲವೇ ಅಲ್ಲ. ಸುಮಾರು 15 ವರ್ಷಗಳ ಕಾಲ ನಾನು ಪಕ್ಷಾತೀತವಾಗಿ, ನಮ್ಮ ಮುನ್ರೆಡ್ಡಿ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಂಗೆ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, 15 ವರ್ಷಗಳ ಕಾಲ ಭ್ರಷ್ಟಾಚಾರ ತುಂಬಿ ತುಳುಕುತ್ತಿದ್ದಂತ ದೇಶದಲ್ಲಿ 11 ವರ್ಷಗಳಿಂದ ಭ್ರಷ್ಟಾಚಾರದ ಹೆಸರೇ ಇಲ್ಲದಂತ ಒಬ್ಬ ಬ್ರಹ್ಮಚಾರಿ ಬಂದು ನಮ್ಮ ದೇಶವನ್ನ ಆಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಬ್ರಹ್ಮಚರ್ಯವನ್ನ ಪಾಲಿಸ್ತಾ ಇದ್ದಂತವ್ರು ಶ್ರೀರಾಮಚಂದ್ರ 14 ವರ್ಷ ಸನ್ಯಾಸಿ ಬಟ್ಟೆಗಳನ್ನ ಹಾಕೊಂಡು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಡಿಗೆ ಹೋಗಿ ಎಷ್ಟು ರಾಕ್ಷಸರನ್ನ ನಾಶ ಮಾಡ್ಕೊ ಬಂದ್ರು, ಅದೇ ರೀತಿ ಈ ರಾಕ್ಷಸತ್ವವನ್ನ ನಾಶ ಮಾಡುವಂತ ಸಮಯ ನಮ್ಮೆಲ್ರಿಗೂ ಬಂದಿದೆ. ಅಂತ ಸಮಯವನ್ನ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ, ಯುವಕರೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಭುಜದ ಮೇಲೆ ನಮ್ಮ ದೇಶಭಕ್ತಿಯನ್ನ, ದೇಶವನ್ನ ನಮ್ಮ ಭುಜಗಳ ಮೇಲೆ ಹೊತ್ಕೊಂಡು ಇವತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬ ಕಾರ್ಯಕರ್ತನು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಯಾವ ರೀತಿ ನಮ್ಮ ಭಾರತದ ಇಡೀ ವಿಶ್ವಗುರು ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಭಾರತವನ್ನ ಇವತ್ತು ನೋಡ್ತಾ ಇದೆ ಪ್ರಪಂಚ. ಇವತ್ತು ಒಂದು ಕಾಲ ಇತ್ತು, ಹೇಗಿತ್ತು ಗೊತ್ತಾ? ಭಾರತ ಏನಾದ್ರೂ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಕೇರ್ ಮಾಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಇವತ್ತು ಒಂದು ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಭಾರತವನ್ನ ಕೇಳಿ ಒಂದು ನಿರ್ಧಾರ ತಗೊಳ್ಳುವಂತ, ಒಂದು ಡಿಸಿಷನ್ ತಗೊಳ್ಳುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗೆ ಇವತ್ತು ಭಾರತ ನಿಂತಿದೆ. ಅಮೆರಿಕದ ಅಧ್ಯಕ್ಷರು ಕೂಡ ಇವತ್ತೇನಾದ್ರೂ ಒಂದು ಡಿಸಿಷನ್ ತಗೋಬೇಕಂದ್ರೆ ತುಂಬಾ ಹಿಂದೆ ಮುಂದೆ ನೋಡ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಇಂಥ ಸ್ಥಿತಿಗೆ ನಮ್ಮ ಭಾರತ ಬಂದಿದೆ. ನಮ್ಮ ತಮಿಳುನಾಡು ಬರಬೇಕು, ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬರಬೇಕು, ಆಂಧ್ರ ಬರಬೇಕು, ನಮ್ಮ ಹಳ್ಳಿ ಬರಬೇಕು, ಹಳ್ಳಿ ಬರಬೇಕು. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಸುಸಂಪನ್ನವಾಗಿ, ನೆಮ್ಮದಿಯಾಗಿ, ಭಕ್ತಿಯಿಂದ ಸಾಯಂಕಾಲ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಕೂತ್ಕೊಂಡು, ವಾರದಲ್ಲಿ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಕೂತ್ಕೊಂಡು ಭಜನೆ ಮಾಡುವಂತ ಸಂಸ್ಕೃತಿ, ಸಂಸ್ಕಾರ ನಮ್ಮೆಲ್ರಿಗೂ ಬರಬೇಕು. ಹಣ ಸಂಪಾದನೆ ಅನ್ನೋ ಒಂದೇ ಒಂದು ಮೂರ್ಖತ್ವದ ಒಂದು ದಾರಿಯಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನ ಓದಿಸ್ತಾ ಇದೀವಿ. 1825ರಲ್ಲಿ ಬ್ರಿಟಿಷಿನ ಮಕಾಲೆ ಇಂಗ್ಲಿಷ್ ಎಜುಕೇಶನ್ ಸಿಸ್ಟಮ್ ನ ತಗೊಬಂದು ನಮ್ಮ ಭಕ್ತಿ ಮಾರ್ಗವನ್ನ, ಸಂಸ್ಕಾರದ ಮಾರ್ಗವನ್ನ ನಾವು ಆಚೆ ಹಾಕಿದ್ದೀವಿ. ಇವತ್ತು 25-30 ವರ್ಷದ ಹುಡುಗರು
ಟೆನ್ಷನ್ ತಡ್ಕೊಳಕ್ ಆಗ್ದಿರಾ ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಸೂಸೈಡ್ಗಳು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಡೈವರ್ಸ್ಗಳಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. 70 ವರ್ಷದ 80 ವರ್ಷ 90 ಮೊನ್ನೆ 4-5 ದಿವಸದ ಹಿಂದೆ ಒಂದು ವಿಡಿಯೋ ಹಾಕಿದ್ದೆ. 85 ವರ್ಷದ ಹೆಣ್ಮಕ್ಳು ನಾನು ಇನ್ನೂ 10 ವರ್ಷ ಬದುಕಬೇಕು ಅಂತ ನೋಡ್ರಿ, ಅವ್ರ ಮುಖದಲ್ಲಿ ಕಳೆ ಇದೆ. 25-30 ವರ್ಷಗಳಲ್ಲಿ ಏನಕ್ಕೆ ಬದುಕೋದು ಅನ್ನೋ ಸ್ಥಿತಿಗೆ ಬಂದಿದೆ. ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದೆ ನಮ್ಮ ವಿದ್ಯೆ? ಸಂಸ್ಕಾರವಿಲ್ಲದ ವಿದ್ಯೆ ಏನಕ್ಕೂ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ತುಂಬಾ ಭಾಷಣ ಜಾಸ್ತಿ. ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಟೈಮ್ ಆಗುತ್ತೆ, ನಾಳೆ ಬೇರೆ ಕಾರ್ಯಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಸಾರ್ಕ್ನಲ್ಲಿ ಗ್ರಾಮ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಎಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥರಿಗೂ ಧನ್ಯವಾದ. ಅದೇ ರೀತಿ ಇನ್ನೊಂದ್ ಸರ್ತಿ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ಪ್ರತಿನಿತ್ಯ ಮಲ್ಕೊಳ್ಳೋವಾಗ ಯೋಚನೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ನನ್ನಲ್ಲಿ ರಾಮ ಇದ್ದಾನೆ, ನನ್ನಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಣ ಇದ್ದಾನೆ, ನನ್ನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ಒಂದಡಿ ಅಲ್ಲ, ಇಡೀ ರಾಜ್ಯವನ್ನ ಫ್ಯಾಮಿಲಿಗೋಸ್ಕರ ಕೊಟ್ಟೋದಂತ ಕಾಡಿಗೋದಂತ ರಾಮ ಇದ್ದಾನೆ. ಅಲ್ಲಿ ನನ್ನ ಒಡಿಗೋಸ್ಕರ ಒಂದು ಗೆನಿಮೆಗೋಸ್ಕರ ಕಿತ್ತಾಗುಡ ಅರ್ಧ ಎಕರೆ ತಗೊಂಡು ಹೋಗಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕೊಡಬಾರ್ದು, ಲಾಯರ್ ಕೊಡಬಾರ್ದು ಅಂತೇಳಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿ, ನನ್ನ ತಮ್ಮ ತಾನೆ, ನನ್ನ ಜೊತೆಲಿರುವಂತಾನೆ ಒಂದು ಅರ್ಧ ಅಡಿ 2 ಅಡಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಳ್ಳಿ ಅನ್ನೋ ಒಂದು ಜೀವನವನ್ನ ರಾಮಾಯಣದ ಮುಖಾಂತರ ಕಲಿತು ನಮ್ಮ ಭಾರತವನ್ನ ಸುಸಂಪನ್ನವಾದ ಜಗಳ ಇಲ್ಲವಾದಂತ ಭಾರತವನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರತಿನಿತ್ಯ ನನ್ನೊಳಗಡೆ ರಾವಣ ಇದ್ನ, ಇವತ್ತು ಲಕ್ಷ್ಮಣ ಇದ್ನ, ಆಂಜನೇಯ ಇದ್ನ, ರಾಮ ಇದ್ನ, ಈ ರೀತಿ ಒಂದು ತ್ಯಾಗ ಗುಣಗಳನ್ನ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಬೆಳೆಸ್ಕೊಂಡು ಜೀವನ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ 2 ಮಾತನ್ನ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದ. 3 ಮಾತುಗಳು 3 ಹೆಸರು ಹೇಳಬೇಕು. ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ರಾಮ ಮಂದಿರ, ಅಲ್ಲಿ ರಾಮ ಮಂದಿರ ಆಗ್ಬೇಕಂದ್ರೂ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರಾದಂಥ 3 ಜನ ಹೋರಾಟ ಮಾಡಿ ಜೈಲಿಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಹೋರಾಟ ಮಾಡಿದ್ರು. ಈಗ ಅವರಲ್ಲಿ ಇಬ್ಬರಿಲ್ಲ, ಒಬ್ಬರಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ಅವರು ಇಲ್ಲಿಗೆ ಬರಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅಪ್ಪಜ್ ರೆಡ್ಡಿ ಅಂತೇಳಿ, ಇನ್ನೊಬ್ರು SS ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅಂತೇಳಿ, ಇನ್ನೊಬ್ರು ನಮ್ಮ ಆತ್ಮೀಯರಾದಂಥ ರಾಮ್ ರೆಡ್ಡಿ ಅವರು ಅಂತೇಳಿ, ಅವರೇ ನಮ್ಗೆ ಎಲ್ಲರೂ ಮುಂದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಆದ್ರೆ ಅವ್ರು ಇಲ್ಲಿ ಬರಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಪರವಾಗಿ, ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತ ಪರವಾಗಿ, ನಮ್ಮ ರಾಮ ಮಂದಿರದ ಪರವಾಗಿ ಎಲ್ಲರೂ ಕೃತಜ್ಞತೆಗಳು ತಿಳಿಸ್ಕೊಂಡು, ಅವರು ಇಹಲೋಕ ತೆಗೆಸಿರುವಂತಹ 2 ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ 1-2 ನಿಮಿಷ ಮೌನಾಚರಣೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಒಬ್ಬರಿಗೆ ತುಂಬಾ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ಕೊಂಡು, ಅದಾದ್ಮೇಲೆ ನಮ್ಮ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾದಂತಹ ನಾರಾಯಣ್ ಜಿ ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ. ಜೈ ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ. పొద్దున్నే బాగులూరులో ఇదే మళ్ళీ ప్రోగ్రాం నడిచాను. పొద్దున్నే 10-10:30 బస్ స్టాండ్లో శ్రీరామన్ కుంభాభిషేకం అయ్యి 2 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం కోసము అక్కడ ఇదే మాదిరి సుమారు ఒక 100-150 మంది చేరి ఆడో ప్రోగ్రాం నడిచాయి. రెండవది సారక్బల్లి, మన తల్లిదుర్గిలో సారక్బల్లి ఈ పొద్దు ఉదాహరణగా ఉంది. అందరూ మర్చిపోయినారు, దేవస్థానం కడితేనే మర్చిపోతారు, దేవస్థానము దుబ్బితేనే మర్చిపోతారు, కొన్ని దినాలు మాట్లాడతారు, తిరిగా మర్చిపోతారు. కానీ ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఈ పొద్దు ఇంత పెద్ద ఖమ్మము నిజమైన చాలా గర్వంగా ఉంది. ఇంత పెద్ద ఖమ్మం తయారు చేసి రామన్ గుడి ఎక్కియాలంటే ఎందరూ దీనికోసము కష్టపడి ఉంటారు. మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక ఊరు బాగుండాలంటే రాముని సిద్ధాంతాలు ఎత్తుకోవాలి. రాముడు ఉదాహరణగా బతికిసిపోయినారు, ఇట్లా ఉండాల మనిషి అని. అట్లా యాడంతా మనము రాముడిని ఎత్తుకోవడమో ఆ ఊర్లంతా ఇంకా బాగుంది, చాలా బాగుంది. అట్లా ఉదాహరణగా మన తల్లి తొగిది ఇప్పుడు ఉదాహరణగా 800 ఏండ్లు మొఘళ్ళు మనం పరిపాలించేవి, మతం మారుతుంది కానీ ఇంకా మనం ఆరోగ్యంగా ఉండము. బ్రిటిష్ వాళ్ళు 200 ఏండ్లు మనల్ని పరిపాలించింది, గ్రేకులు పరిపాలించింది, అందరూ పరిపాలించిన మనల్ని. కానీ ఇంకా ఇప్పుడు భారతదేశం బాగుంది అంటే దానికి కారణము మన రాముడిదా. రాముడు ఇట్లా బతకాలని చెప్పినాడు, ఆ మరి మనం అంతా వాళ్ళ దారిలో పోతున్నాం. అట్లా ఇంటి మీట మన ఊర్లో ఈ ఊరు ఉదాహరణ సారక్పల్లి బాగుండాలంటే రాముని సిద్ధాంతము ప్రతి కార్యకర్తలకి, ప్రతి యూత్కి ఇవ్వాలి. రాముడు ఉదాహరణగా బతికిసిపోయినాడు. అన్న తమ్ముళ్ళ అన్నయ్యనుడు ఎట్లుండాలనేది ఉదాహరణ రాముడు. ఒక రాజు ఎట్లు పరిపాలించాలి రాజ్యానికి ఉదాహరణ రాముడు. తల్లి తండ్రికి ఒక కొడుకుగా ఎట్లుండాలనేది ఉదాహరణగా రాముడు. అట్లా రాముని సిద్ధాంతం మనము డైలీ మన బిడ్డలకి ఒక 10 నిమిషాలు చెప్పినామంటే ఖండితంగా వాళ్ళు తప్పే చేసేలే వాళ్ళు. అట్లా నాకు ఈ పొద్దు సారక్పల్లి చాలా గర్వంగా ఉంది. ఈ ప్రోగ్రాము రాముని ఫ్లాగ్ ఎక్కించింది చాలా గర్వంగా ఉంది. అట్లా మనం రాబోయే రోజుల్లో ఈ తల్లి తొగుదికి సారక్పల్లి గ్రామం ఉదాహరణగా ఉండాలి. అట్లా ఈ పొద్దు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 500 ఏండ్లు మనం పోరాడి ఈరోజు ఫస్ట్ క్లాస్ అని ఒక రామునికి దేవస్థానం కట్టించినారు. మేము ఆ పార్టీలో ఉండి మాకు గర్వంగా ఉంది.
యాల గర్వంగా ఉంది అంటే కొంత చెప్పినట్ల రాజకీయానికి వచ్చేది జనాలు సేవ చేసేదానికి, దాంతో రాజకీయంకి వస్తూ ఉంటాం మన పెద్దోళ్ళు అట్లా చూపించింది. కానీ ఇప్పుడు ఎట్లయిపోతా ఉందంటే ఎవరో ఒక ఫ్యామిలీ బతికే కోసం ఊరంతా కష్టం పెడతా ఉన్నారు. ఇదంతా మనం ఎవరైతే మాతాలు ఎవరు అంటే మన యువకులు. మనకి ఉండేది భారతదేశంలో, మనకి హిందువులకు ఉండేది ఏ ఒక దేశము భారతదేశము. దాన్ని కాపాడుకోవాలంటే ఈ రాముని సిద్ధాంతం ప్రతి ఊరికి ఎత్తుకోపోయి చేర్పించాలని చెప్పి నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే మరి మా బీజేపీ కార్యకర్తలు నిజంగానే నాకు చాలా ఉత్సాహం ఉంది. ఏ పార్టీ ఇట్లా సిగ్గలేదు, ఇల్లు వాటిలు అంతా ఇడిసి ఈ కచ్చికి ఈ సిద్ధాంతకి ధర్మాని కోసము డైలీ పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకందరికీ దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అంతా ఈయనని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. భారత్ మాతాకి 28వ తారీఖు వేమన్న పుట్టినదినము. వేమన్న అంటేనే ఆ పద్యాలు, ఆయన సిద్ధాంతము ఇవంతా ఎత్తుకోవచ్చిన చేర్పియాలంటే మనము ఈ 28వ తారీఖు మన చుట్టుపక్కల గ్రామాలకంతాను ఒక పోటీ పెడితే బాగుంటుంది. వేమన పద్యాలు ఎవరు బాగా చెప్తారు, వేమన పద్యం ఏమైనా విషయాలు ఎవరు బాగా చెప్తారని చెప్పి చూసి వాళ్ళకంతా మీరు ఈ విషయాలు ఇచ్చిందంటే వాళ్ళు తప్పు చేసేకపోయాలి. అది లేకుండా మనం వేరే ఏమన్నా ఇస్తామంటే కష్టమైపోతుంది. అదే మరి సుభాష్ చంద్రబోస్ 30వ తారీఖు పుట్టింది. సుభాష్ చంద్రబోస్ అనే మనిషి లేకపోయింటే మనకు స్వతంత్రమే లేదు ఈరోజు. అట్లా వాళ్ళంతా మర్చిపోయిందాము. ఈ వేమన్న కావచ్చు, కెంపేగౌడ కావచ్చు, బసవన్న కావచ్చు, వీళ్ళంతా ఎవరును వాళ్ళ సమాధానం కోసం కష్టపడిన వాళ్ళు కాదు, ఈ ధర్మాన్ని కోసం కష్టపడిన వాళ్ళు. కానీ ఏడో ఒకతావా ఒక్కొక్కరు ఎత్తుకోపోయిస్తారు వాళ్ళని, ఈ మా సముదాయం ఎత్తుకోపోయిస్తున్నారు. అట్లా లేకుండా మనం ప్రతి మనిషిను వాళ్ళ పెద్దోళ్ళు ఏమంతా ఇసిపోయినారో దాన్ని ఎక్కువ జనాలు చేర్పియాలా. నేను చదివేటప్పుడు +2లో ఈడ వెనక అసలు 160 మంది ఉండ్రి తెలుగు మీడియం చదివేవాళ్ళు. ఈ పోదు తెలుగు స్కూల్లో లేదు, తెలుగు స్కూల్లో లేదు. భాష పోయిందంటే సంస్కారమే పోయినట్లుందా. భాష కాపాడుకోవాలి మనము. ఈ దేశానికి ఈ సంపత్తి ఏమనంటే ఈ భాషలతో. అట్లా మనం రాబోయే రోజుల్లో ఖండితంగా ఈసారి మోడీకి చెప్పినారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు చదవచ్చు. ఆ మాదిరి ఎడ్యుకేషన్ దేశమంతా ఉంది, తమిళనాడులో మాత్రం లేదు. ఎంత దౌర్భాగ్యమో. దీనికి కారణం ఎవరు కాదు, మనంతా. దాన్ని ఇంకా రాబోయే రోజుల్లో మనం ఖండితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దేశీయ కల్వి కొలగై అంటారు తమిళ్లో, అది ఎత్తుకోవచ్చినామంటే మన హక్కు. మనం ఏం చదవాలో మనం డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ గారు డిసైడ్ చేసేది. అట్లా మోడీజీ ఎత్తుకోవచ్చినారో అది ఎత్తుకొని నెక్స్ట్ సంవత్సరంకి మనము ఇదే మాదిరి అన్ని గ్రామాలను తెలుగు స్కూళ్ళు ఉండాలా, తెలుగు భాషను కాపాడుకోవాలని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్స్ నారాయణజీ. అంత జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి. చెప్పి మధ్యాహ్నం చెప్పి ఓకే.